రాజకీయాలు మరోసారి హాట్ టాపిక్ గా మారాయి. సీఎం సిద్దరామయ్య మరికాసేపట్లో ఏఐసీసీ పెద్దలతో భేటీ కానున్నారు. కేబినెట్ పునర్వ్యవస్థీకరణ, రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై చర్చించనున్నారు. ఇక ఈ సమావేశంలో సీఎం మార్పు అంశం చర్చకొస్తుందని ప్రచారం జరుగుతోంది. దీంతో కర్ణాటకలో ముఖ్యమంత్రి పదవి మార్పు అంశంపై మరోసారి ఊహాగానాలు ఊపందుకున్నాయి. కర్ణాటక రాజకీయాలు మరోసారి హాట్ టాపిక్ గా మారాయి. సీఎం సిద్దరామయ్య మరికాసేపట్లో ఏఐసీసీ పెద్దలతో భేటీ కానున్నారు. కేబినెట్ పునర్వ్యవస్థీకరణ, రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై చర్చించనున్నారు. ఇక ఈ సమావేశంలో సీఎం మార్పు అంశం చర్చకు వస్తుందని ప్రచారం జరుగుతోంది. దీంతో కర్ణాటకలో ముఖ్యమంత్రి పదవి మార్పు అంశంపై మరోసారి ఊహాగానాలు ఊపందుకున్నాయి. పూర్తి సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, లక్ష్మీదుర్గ ఢిల్లీ పట్టణంలో కర్ణాటక సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో పాటు పలువురు మంత్రులు సైతం కూడా ఢిల్లీ చేరుకున్నారు. కాసేపటి క్రితమే ఇందిరాభవన్ నూతన కార్యాలయం నుంచి కాంగ్రెస్ కార్యాలయానికి సిద్దరామయ్యతో పాటు అధికారులు, సిద్దరామయ్యతో పాటు మంత్రులు కూడా చేరుకున్న పరిస్థితి నెలకొంది. మరి కాసేపట్లో కేసీ వేణుగోపాల్ సైతం కూడా కాంగ్రెస్ కార్యాలయానికి చేరుకుంటున్నారు. కీలక సమావేశం చెప్పాల్సి ఉంటుంది. అయితే సీఎం మార్పుపై వస్తున్న వార్తల నేపథ్యంలో అధిష్టానంతో జరగబోయే అత్యంత క్రూషియల్ మీటింగ్ అని చెప్పాల్సి ఉంటుంది. కొంత ఉత్కంఠ నెలకొందని చెప్పాల్సి ఉంటుంది. దాదాపు ఒక 6 నెలల నుంచి కూడా కర్ణాటకలో సీఎం మార్పుపై పెద్ద ఎత్తున ఊహాగానాలు వస్తున్న పరిస్థితి నెలకొందని చెప్పాల్సి ఉంటుంది. డీకే శివకుమార్ తనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాల్సిందో కూడా పదే విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి నెలకొందని చెప్పాల్సి ఉంటుంది. అందులో భాగంగానే డీకే వర్గీయులు సైతం కూడా ఇప్పటికే ఖర్గే తెలవడం జరిగింది. మరోవైపు అటు సిద్దరామయ్య వర్గం సైతం కూడా సిద్దరామయ్య ముఖ్యమంత్రిగా ఉండాలని కూడా విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇట్లాంటి నేపథ్యంలో దాదాపు ఈ రోజు జరగబోయే సమావేశం అత్యంత కీలకంగా మారబోతుంది. కాసేపటి క్రితమే డీకే శివకుమార్ నేషనల్ మీడియా ప్రశ్న సందర్భంలో ఆయన కేవలం అధిష్టానం పిలుపు మేరకే తాము ఢిల్లీ వచ్చాము, సీఎం మార్పుపై వస్తున్న ఊహాగానాల్లో తనకు ఎలాంటి సమాచారం లేదంటూ కూడా ఆయన కామెంట్ చేయడం జరిగింది. ఇక మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణతో పాటు రాజ్యసభ ఎన్నికలు, నామినేటెడ్ ఎమ్మెల్సీ పదవులపై ప్రధానంగా మొదట చర్చ జరుగుతుంది. అనంతరం సీఎం మార్పు పైన కూడా కీలక సమావేశం ఉంటుందని కూడా కాంగ్రెస్ ముఖ్య నేతలు చెప్తున్న పరిస్థితి నెలకొంది. అయితే ఈ రోజు జరగబోయే సమావేశంలోనే సీఎం అభ్యర్థి సీఎం గా ప్రస్తుతం సిద్దరామయ్యనే ఉంటాడా, లేదంటే ఆయనను మార్చి డీకే శివకుమార్ గాని పరమేశ్వరన్ గాని ఇస్తారనేది కూడా కొంత చర్చ జరుగుతుంది. కానీ సిద్దరామయ్య మాత్రం పదే కొంత సీఎం మార్పు అంశం జరిగితే మాత్రం ఇప్పుడు ప్రస్తుత హోంమంత్రిగా ఉన్న పరమేశ్వరన్ కు వచ్చే విధంగా కూడా ఆయన ప్రయత్నాలు చేస్తున్నట్టు కూడా చర్చ జరుగుతుంది. అయితే ఇలాంటి సమయంలో కేవలం 2 నెలల్లో ఎన్నికలున్న నేపథ్యంలో ఒకవేళ ముఖ్యమంత్రి మార్పు చేస్తే దాని ఎఫెక్ట్ పూర్తిగా రాష్ట్రం పైన పడుతుంది. కాంగ్రెస్ కు కూడా కొంత ఇబ్బందికరమైన వాతావరణం అనేది చెప్పాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా కొంత ఉత్కంఠత నెలకొంది. ఎందుకంటే దాదాపు ఏఐసీసీ అగ్రనేతగా అధ్యక్షుడిగా ఉన్న ఖర్గే కర్ణాటక నుంచి ఉన్నారు. ఆయన కర్ణాటకలో జరుగుతున్న పరిణామాలు ఎప్పటికప్పుడు చూస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ అంశాలన్నింటినీ కూడా వారితోనే చర్చించిన అనంతరం కూడా నేతల మధ్య సయోధ్య కుదిరించి ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా చేస్తారా, లేదంటే మార్పు తథ్యమా అనే దానికి ఫుల్ స్టాప్ పెడతారని కూడా కొంత వేచి చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే ఇందిరాభవన్ లో సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలోనే కీలక నిర్ణయాలు తీసుకున్న దిశగా కూడా అటు వెళ్తున్న నేపథ్యం. కాంగ్రెస్ కు సంబంధించి కర్ణాటక సంబంధించిన ముఖ్య నేతలంతా కూడా ఈ సమావేశానికి హాజరుగా డీకే శివకుమార్ సైతం కూడా ఇప్పుడే కాంగ్రెస్ కార్యాలయం చేరుకున్నారు. ఇక ప్రస్తుతం మీటింగ్ కొనసాగుతున్న నేపథ్యంలో ఎట్లాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, కర్ణాటకలో నిజంగానే సీఎం మార్పు ఉంటుందా, సీఎం మార్పు ఉంటే సీఎం ఎవరు ఉంటారు, ఒకవేళ సీఎం గా డీకే శివకుమార్ కు అవకాశం కల్పిస్తే సిద్దరామయ్య పరిస్థితి ఏంటనేది కూడా పెద్ద ఎత్తున కొంత చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఎట్లా ఉండబోతున్నది కూడా తెలియనుంది. సతీష్.